நாயகனாய் நின்ற நந்தகோபனுடைய கோயில் காப்பானே, குடித்தோன்றும் தோரண வாய் காப்பானே, மணிக்கதவம் தாழ்த்திரவாய். ஆயர் சிறுமியரோ முக்கு அரைப்பறை, மாயன் மணிவண்ணன் நென்னலே வாய் நேர்ந்தான். தூயோமாய் வந்தோம் துயிலெழுப்ப பாடுவான், வாயால் முன்னம் முன்னம் மாற்றாதே அம்மா, நீ நேய நிலைக்கதவம் நீ கேளோரெம்பாவாய். నాయగనాయ్ నిండ్ర నందగోపనుడయ కోయిల్ కాప్పానే, మాకు నాయకుడైన ఆ నందగోపాలుని యొక్క భవనమును అంటే కోవెలరు రక్షించే ఓ ద్వారపాలకుడా, కొడిత్తోండ్రుం తోరణ వాయిల్ కాప్పానే, పతాకాలతో తోరణాలతో ప్రకాశిస్తున్న సింహద్వారాన్ని కాపలా కాస్తున్న ఓ పుణ్యాత్ముడా, మణిక్కదవం తాళ్తిరవాయ్, మణిమయమైన ఈ తలుపుల గడియను తీయవయ్యా. ఆయర్ సిరుమియరోముక్కు అరైపరై మాయన్ మణివண்ணన్ నెన్నలే వాయ్ నేరందాన్. నల్లని మణివంటి వర్ణము కలవాడు మాయావి అయిన ఆ శ్రీకృష్ణుడు నిన్ననే మమ్మల్ని అంటే ఈ అమాయకపు గొల్లభామలను పిలిచి మాకు పరై అనే వాయిద్యాన్ని అంటే మోక్షాన్ని ఇస్తానని మాట ఇచ్చాడు. తూయోమాయ్ వందోం తుయిలెழப்பாడువాన్, మేము ఎంతో పవిత్రమైన మనస్సుతో ఆ స్వామిని విద్రలేపి కీర్తించడానికి వచ్చాము. వాయాల్ మున్నమున్నం మాట్రాదే అమ్మా, అయ్యా లోపలికి వెళ్లడానికి మాకు అడ్డంగా ఒక్క మాట కూడా చెప్పవద్దు. నీ నెయ్య నిలైక్కదవం నీకేలోరెంబావాయ్, మామీద ప్రేమతో పెనవేసుకుని ఉన్న ఈ తలుపులను తెరచి మాకు మార్గం సుగమం చేయుము. అంతరార్థం: ఈ పాసురంలో ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక రహస్యం ఉంది. మనం నేరుగా భగవంతుని దగ్గరకు వెళ్లలేము. ద్వారపాలకులు అంటే ఇక్కడ ఆచార్యులు అని అర్థం. ఆచార్యుల అనుమతితో, వారి అనుగ్రహంతో మాత్రమే మనం భగవంతుని సన్నిధికి చేరుకోగలమని ఆండాళ్ ఈ పాసురం ద్వారా తెలియజేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు.